హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే మనకైతే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే ఇంతవరకు అయితే ఇంకా జమ కాలేదు. అయితే మీకైతే ఇప్పుడు జమ అవుతుందో నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఏ తేదీ నాడు మీ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అవుతాయో కూడా నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతులకు అయితే వాల్యుబుల్ మెసేజ్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు అయితే అనుకుంటున్నారు, చాలా రోజులు అవుతుంది మేమైతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఇంకా అదిగాక పంటలు కూడా నష్టం పోయాం, ఇంతవరకు రైతు బంధు అయితే మాకు ఇంకా అందుకలైతే చెప్పడమే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే నాకు డైలీ అయితే కామెంట్లో అయితే ప్రతి ఒక్కరు ఇంకన్నా రైతు బంధు ఎప్పుడు పడుతుందని అయితే అడగడమే జరుగుతుంది. ఆ రైతు బంధు ఎప్పుడు పడుతుందో నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైతు బంధు అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడు వేస్తానన్నారంటే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే ఎన్ని వరకు చూద్దాం ప్రయత్నించండి. రైతు బంధు డబ్బులు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నెల ఆఖరికల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పూర్తిగా అయితే జమ చేస్తానైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఈ ఇన్ఫర్మేషన్ని మీరైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా ప్రతి ఒక్కరికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, నేనైతే కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకైతే రైతు బంధు మనం అస్సలు ఇవ్వరు, నమ్మకం పెట్టుకొని కూడా వేస్తూ ప్రతి ఒక్క రైతులకైతే ఓన్లీ సాగు చేసే భూములకే రైతు బంధు ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇదివరకు అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ అని ఇవి చేయడం వల్ల కొద్దిగా బడ్జెట్ లేకపోవడం వల్ల రైతులకైతే రైతు బంధు అయితే త్వరగా అందియలేకపోయారు. ప్రతి ఒక్క రైతులకైతే ఈ రోజు అయితే మనకు రైతు బంధు డబ్బులు అయితే సగం 10% వరకు అయితే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు అయితే 4-5 ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే మీ ఖాతాల్లో ఈ నెల ఆఖరికల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో 20 ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయని అయితే క్లారిటీగా ఇన్ఫర్మేషన్తో అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. పెట్టుబడి పెట్టయితే చాలా వరకు అయితే నష్టాల్లో ఉన్నారంటే రైతులు అయితే నాకు కూడా అది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే మీరైతే రోజు నా కామెంట్లు అయితే పెడుతున్నారు. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి. మీకు రైతులైతే ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతులకు అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో చూపించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. అదేవిధంగా మనకైతే ప్రతి ఒక్క రైతులు అయితే మాకు రుణమాఫీ కూడా అవుతుందా కాదా బ్రో అని అయితే కొంతమంది కామెంట్ పెట్టడం జరిగింది. అయితే రుణమాఫీ గురించి అన్న మీకైతే వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్ అయితే రైతు రుణమాఫీ గురించి వీడియోలు కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. ఈ వీడియో నచ్చినట్టు మీరు అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.